నువ్వే నా ఎమ్మెల్యే శంకర్ అంటే సిగ్గులేదు. మధ్యలో నోరు కట్టుకొని కడుపు కట్టుకొని స్థలం కొట్టే డూప్లికేట్ పత్రాలు రెడీ చేసి నొక్కేస్తారా? సిగ్గులేదు. నువ్వేంట్రా మీదకి వస్తున్నావు? పెద్ద మొగాడు అనుకుంటున్నావా? పోరా. ఏంటి లేని ఎదవా? కాంచనంటే ఎవరో అమ్మాయి అనుకున్నారు, కానీ హిజ్రా నాతో ఏమీ చెప్పలేదు. రై, మనం చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? వాళ్ళు శాపం పెడితే 7 జన్మల వరకు మనకు పుట్టగతులుండవు. అవునండి, ఆ పాప మనకెందుకు చెప్పండి. వాళ్ళ స్థలాన్ని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. సిగ్గు విడిచి చెప్తున్నాను. తను ఆశపడ్డం వల్లే నీ స్థలాన్ని కబ్జా చేశాను. ఇప్పుడు తనే వద్దంటోంది గనక నీ స్థలాన్ని నువ్వే ఉంచుకో. ఇకపై నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉండదు. తప్పు జరిగిపోయిందయ్యా. వాళ్ళు మీ గురించి లేనిపోనివి చెప్పారు. మీరింత మంచివారని ఈ మట్టి బుర్రకి తెలియదు. ఆవేశంలో తొందరపడ్డాను. ఈ పత్రాలు నీ దగ్గరే పెట్టుకో. అయ్యా అయ్యా సారీ. తీసుకుంటాను. ఏం జరిగింది కాంచనా? గీత కోసం మనం కొన్న స్థలాన్ని వాళ్ళ స్థలం అని కబ్జా చేశారు. అది అడగడానికి వచ్చి నన్ను మంచి వాళ్ళలా నటించి మోసం చేశారు. మోసం చేశారు. ఇదంతా నిజం అనుకున్నావా? ఆట నాన్న. అవునా? అవును, ఆట. ఆటే. దొంగ పోలీస్ ఆట. నేను నిజం అనుకుని భయపడిపోయాను. అయ్యో, ఇదిగో చూడు, తుపాకీ కూడా ఉంది. బొమ్మ తుపాకీ. దీంతో నువ్వు ముందు నన్ను కాలుస్తావు, అలాగే తర్వాత నేను నిన్ను కాలుస్తాను. పట్టుకో, పట్టుకో. ముందు కాల్చు, ముందు కాల్చు. నేను నిన్ను కాలుస్తాను. కాలుస్తాను. కాలుస్తున్నాను. కాల్చు, కాల్చు నాన్న, కాల్చు. చూసావా, ఏం కాలేదు. బొమ్మ తుపాకీ. ఇప్పుడు నిన్ను కాల్చుకోవాలి. అలాగే, అలాగే. నేను కాల్చుకుంటాను. నేను కాల్చుకుంటాను. నేను మీ ఆటలో చేరాను. నువ్వు కాల్చుకో. కాల్చుకుంటాను. వదిలిపెట్టను. ఏనా ఈ శవాల్ని తీసుకెళ్లి సముద్రంలో పడేయమంటావా? ఏ ఒడ్డు కొట్టుకొచ్చి పోలీస్ కేసు అవ్వడానిక? పాపం రా కాంచన, నోరు కట్టుకుని కడుపు కట్టుకుని కొన్న స్థలం అని చెప్పింది. అక్కడే పాతి పెడితే వీళ్ళ ఆత్మలు శాంతిస్తాయి.
ఎంతో ఆశతో హాస్పిటల్ కట్టాలని కొన్న స్థలంలో మా ముగ్గురిని గొయ్యి తీసి పాతిపెట్టారు. మీరే చెప్పండి, మాకు జరిగింది న్యాయమా? నీకు జరిగింది అన్యాయమే, నేను ఒప్పుకుంటాను. అందుకని నా ధర్మాన్ని నేను మీరలేను. ఈ కుటుంబం అల్లాని నమ్ముకుంది. అల్లాని నమ్ముకుంటే అన్యాయం జరగదు. ఈ ఇల్లు వదిలి ఈ జాడీలోకి రా. బాయ్, వద్దు బాయ్, వద్దు బాయ్, దాంట్లో నన్ను బంధించద్దు. ఈరోజు చైత్ర పౌర్ణమి, ఎలాగైనా సరే ఆ ఎమ్మెల్యే శంకర్ని చంపేస్తాను. వాడు చస్తేనే నా గీతకి ఆ స్థలం దక్కుతుంది. హాస్పిటల్ కట్టాలన్న గీత కోరిక నెరవేరుతుంది. వాడిని చంపేసి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను బాయ్. అంతవరకు నన్ను బంధించద్దు బాయ్. మాట వినవా? వద్దు బాయ్, వద్దు. నా జలాన్ని నా మీద చల్లద్దు. వద్దు, వద్దు బాయ్, వద్దు బాయ్. అయితే రా. మీ అబ్బాయిని తీసుకురండి. లేవరా, స్వామి పిలుస్తున్నారు. రా, రా. అమ్మ, నేను రానమ్మా, నేను రాను. అమ్మమ్మ, నేను ఏంటి రానమ్మా. రానంటావ్? అడ్డమైన చోట్లకి వెళ్ళి క్రికెట్ ఆడి దెయ్యాన్ని ఇంట్లోకి తెచ్చి ఇప్పుడు రానంటే ఎలా? రా 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 రా. అమ్మా, రా నాన్న. దయ్యాన్ని బంధించేశారు. ఈ తాయెత్తుబడి చేతి కట్టండి. నేను ఈ ఆత్మను సముద్రంలో కలిపేస్తాను. ఆ తాయెత్తు 3 రోజుల వరకు ఊడిపోకుండా చూసుకోండి. పొరపాటున ఊడిందో వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ వచ్చి విని పట్టుకుంటుంది. జాగ్రత్త. వస్తా. ఎమ్మెల్యే శంకర్! స్వామి, మా వాళ్ళు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు కదా. ఏం జరిగిందో మీ దివ్యదృష్టితో చెప్తా అన్నారు. నిన్న నా కల్లో చైత్ర పౌర్ణమి లోపల ఎవరో నన్ను చంపుతానని బెదిరించారు. ఈ రోజు చైత్ర పౌర్ణమి, నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. ఒక నపుంసకుణ్ణి కుటుంబంతో సహా చంపి పాతిపెట్టావే, అతని ప్రేతాత్మే ఒక అతన్ని ఆవహించి మీ వాళ్ళందరినీ చంపింది. నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నది కూడా అదే. ఏమంటున్నారు స్వామి? ఈరోజు చైత్ర పౌర్ణమి. పౌర్ణమి ముగిసేలోపు నిన్ను అంతం చేస్తానంది కదూ. అవును స్వామి. ఆ ఆత్మని అంతం చేయడానికి ఒకే ఒక్క దారుంది. సముద్ర తీరాన నపుంసకులందరూ కలిసి ఒక నపుంసకుణ్ణి అమ్మవారిలా అలంకరించి అగ్నిగుండం ఏర్పాటు చేసి నిప్పుకుండల్ని చేతపట్టి వాటిని అగ్నిగుండంలో పడేసి వారి కోరికలను తీర్చమని ఆడి పాడతారు. ఆ తతంగం పూర్తయి వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు చంపి పాతిపెట్టిన ఆ 3 శవాల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేయి. ఆ శవాలతో పాటే ఆత్మలు కూడా అగ్నికి ఆహుతై అంతరించిపోతాయి. త్వరగా వెళ్ళి ఆ శవాల్ని దహనం చేయి. త్వరగా తవ్వి చావండి రా. ఆ శవాల్ని త్వరగా బయటికి తీయండి. త్వరగా ఎక్కించండి. త్వరగా ఎక్కించండి. త్వరగా. మాకు సాయం చేసే నాథుడు ఈ లోకంలోనే లేడా? చల్లగా చూడు తల్లి. కప్పెట్టిన దెయ్యాల్ని కాముగా ఇంట్లోకి తెచ్చి అందరి కూసాలు కదిలించి ఇప్పుడే మెరగని వాడిలా విభూది పూసుకుని కూర్చున్నాడు చూడు. బాబు, ఏం ఆలోచిస్తున్నావు బాబు? ఇంకా ఏ గ్రౌండ్ లో ఏ దయ్యాలున్నాయి, వాటిని ఎలా ఇంటికి తీసుకొద్దామని ఆలోచిస్తున్నావా? జరిగిందంతా ఒక పీడ కళ అనుకుని నోరు మూసుకుని పాడుకో. మా కాంచనక్కకి ఎంత కష్టం వచ్చిందో. ఏంట్రా తాయెత్తుని అదే పనిగా చూస్తున్నావు? రాఘవా, నీకు ఆల్రెడీ హెల్పింగ్ టెండర్ ఎక్కువ. సాయం పేరుతో తాయెత్తుని తీసేయకు. మళ్ళీ ఏ దయ్యంతోడు నేను డబ్బులు తినలేనురా. అమ్మా, ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోగా. బంగారం, కాంచన లాంటి ఒక అక్క మన ఇంట్లోనూ పుట్టి తనని ఎవరైనా చంపేశారనుకో, నువ్వు ఊరుకునేదానివమ్మా? అదంతా వాస్తవమే, కానీ ఇది దెయ్యం రా. తాయెత్తుని విప్పకూడదు. నేనేం తాయెత్తు విప్పను, అసలు విప్పను. నువ్వు పడుకో, పడుకో, విప్పను. త్వరగా పోనీరా.
ఏయ్ కాంచనా